నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ మూవీ రివ్యూ షో. బొమ్మ బాగుందా? వరుసగా 5 హిట్లు కొట్టేసి మంచి ఊపు మీద ఉన్నాడు నాని. దర్శకుడు త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. పైగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటించడంతో సినిమాపై మంచి హైప్ వచ్చింది. మరి ఇన్ని అంచనాల మధ్య రిలీజ్ అయిన నేను లోకల్ మూవీ ప్రేక్షకులను ఏం మేరకు అలరించిందో హెచ్ఎంటీవీ స్పెషల్ రివ్యూ షో బొమ్మ బాగుందాలో చూద్దాం. మరి ఈ సినిమాపై రివ్యూ అందించడానికి మనతో పాటు సీనియర్ ఫిల్మ్ కరెస్పాండెంట్ ప్రభు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, నేను లోకల్ అన్నాడు ఈసారి నాని. అసలు నాని పట్టిందల్లా బంగారం అయిపోతుంది అనిపిస్తోంది. ఎలా ఉంది సార్ మూవీ? ఇట్స్ గుడ్. నిజంగానే అతను ఏ సక్సెస్ ఫ్లోలో అయితే వెళ్తున్నాడో ఆ ఫ్లోని కంటిన్యూ చేసే స్ట్రెంగ్త్ సినిమాలో ఉంది. నేను లోకల్ అని టైటిల్ పెట్టినందుకు ఆ కథలో కూడా ఆ లోకల్గా ఉండేటువంటి ఒక స్టూడెంట్ తాలూకు వెయిట్, ఆ కుర్రోడిది ఉన్న లోకల్ రిలేషన్స్, వాటి మీద అల్లినటువంటి ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. డిఫరెంట్ ఇన్ ద సెన్స్ ఇంతవరకు చెప్పని కథ అయితే ఏం కాదు, కానీ ద టేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ డైలాగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇట్ హ్యాస్ ఏ న్యూ ఫ్లేవర్. సార్, డైరెక్టర్ గురించి అంటే త్రినాథరావు గారి గురించి కూడా, ఆయనకు కూడా 2-3 హిట్స్ మంచి సినిమాలు ఉన్నాయి. సక్సెస్ బాటలోనే ఉన్నారు ఆయన కూడా. ఎలా ఉంది సార్ డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ మూవీ? డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాని నడిపించిన విధానం, కథగా చూసుకుంటే ఆల్రెడీ కొంత రొటీన్ కథ, ఆల్రెడీ గతంలో కొన్ని ఈ టైప్ ఆఫ్ జోనర్ ఫిలిమ్స్ ఆల్రెడీ వచ్చేసినవి ఉన్నాయి. తను తీసిందే సినిమా చూపిస్తాం మామ కూడాను ఆల్మోస్ట్ ఆల్ ఈ జోనర్కి రిలేటెడ్గానే ఉంటుంది. అయితే ఈ సినిమా విషయంలో పర్టికులర్గా త్రినాథరావు నక్కిన హెడ్ షోన్ ఇన్ ఎలక్ట్రిఫైయింగ్ టేకింగ్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ఆ సినిమా మొత్తం కూడా చాలా ఫాస్ట్గా, చాలా హిలేరియస్గా, ఒక స్టార్ సినిమా చూస్తుంటే థియేటర్లో ఏళ్ళలో చప్పట్లు ఏ స్థాయిలో ఉంటాయో, ఆ పంచి డైలాగులకి ఎలాంటిది రెస్పాన్స్ వస్తుందో అలాంటి రెస్పాన్స్ థియేటర్లో రావడం అనేటువంటి ఫస్ట్ హాఫ్లో రియల్లీ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి టేకింగ్. నాని ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ కూడా బాగా తోడైంది అంటారా దీనికి? నాని అనే క్యారెక్టర్, అతను క్యారెక్టర్లో ఉన్న స్పీడు, ఇతని పర్ఫార్మెన్స్లో ఉన్న స్పీడు రెండు కలిసి అలా ఒక రేసు గుర్రంలాగా వెళ్ళిపోయాయి. కీర్తి సురేష్, ఆ అమ్మాయి కూడా చాలా మంచి సినిమాలు ఉన్నాయి గతంలో. ఎలా ఉన్నాయి? కీర్తి సురేష్ అసలు ఈ సినిమాలో ఆ క్యారెక్టర్కి అతను ఏ విధమైన క్యారెక్టరైజేషన్, హీరో అమ్మాయితో లవ్లో పడిపోవటం కానీ, ఆ పడిపోయిన దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ తను సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను డిస్టర్బ్ అవ్వకూడదు, నేను డిస్టర్బ్ అవ్వను, నువ్వు డిస్టర్బ్ అయ్యావు కదా, నా లవ్లో పడి నువ్వు డిస్టర్బ్ అయ్యావు కదా అంటాడు. నేను డిస్టర్బ్ అవ్వలేదు. ఆ డిస్టర్బ్ అనే డైలాగ్ తోటి సినిమాని అద్భుతంగా నడిపించాడు ఫస్ట్ హాఫ్లో. సో దానికి తగినటువంటి చలాకీతనం కానీ, ఆ రిజర్వ్డ్నెస్ కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్లో చాలా బాగుంది. అంటే సినిమాకి ఒక్కొక్క ఫ్లేవర్ యాడ్ చేసుకుంటూ పోయి చాలా పెద్ద సూపర్ హిట్ సినిమాని చేశారు. జస్ట్ లైక్ దేవిశ్రీ ప్రసాద్ ఆల్సో మంచి మ్యూజిక్. ఎలా అనిపించింది సార్? దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సాంగ్స్ ఆర్ వెరీ వెరీ గుడ్, వెరీ ఫాస్ట్. ఫాస్ట్ ఆ టేకింగ్లో కూడా కనిపించింది ఆ ఫాస్ట్నెస్ అనేటువంటిది. సాంగ్స్లో, మ్యూజిక్లో ఉంది ఒక మెలోడీ కమ్ ఫాస్ట్ బీట్ రెండు ఇవ్వటంలో దేవిశ్రీ సక్సెస్ ఇవ్వటం అనేటువంటిది మనకు రొటీన్ ఇదిగా మారింది. సార్ హ్యాస్ గివెన్ ఏ వండర్ఫుల్ మ్యూజిక్ సాంగ్స్ వైజ్. అట్ ద సేమ్ టైం ఆర్ఆర్ కూడాను ద సినిమా మూడ్ కానీ, ఆ సినిమా టేకింగ్ లో ఉన్నటువంటి స్పీడ్ ని క్యాచ్ చేసేటువంటి మంచి మ్యూజిక్ ఇవ్వగలిగాడు దేవి. సార్, డైలాగ్స్ కూడా అసలు నాని కనిపించిన ప్రతి ఫ్రేమ్ లో డైలాగ్ పేలింది. ప్రసన్న కుమార్ గారు డైలాగ్స్ ఎలా వచ్చాయి సార్? డైలాగ్స్ మొత్తం ప్రసన్న కుమార్ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. ఎందుకంటే ఈ డైలాగ్ పంచులనేటువంటి రాసేటప్పుడు ఆ కథలో ఉన్నటువంటి ఉన్నటువంటి డెప్త్ని తీసుకోగలగాలి. ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ట్రీట్ చేస్తున్నాడు డైరెక్టర్, ఈ క్యారెక్టర్ని ఎలా ట్రీట్ చేస్తున్నాడు, ఆ ట్రీట్ చేస్తున్నటువంటి విధానానికి తగినటువంటి పంచిపట్టం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది డైలాగ్ రైటర్ అనేటువంటి అతను ఆ కథలో కానీ, క్యారెక్టర్ని కానీ తనలో తను ఆవహింపజేసుకుంటే తప్ప అంత ఫాస్ట్ డైలాగ్ రైటింగ్ అనేటువంటి సాధ్యపడదు. రియల్లీ ద ప్రసన్న కుమార్ రియల్లీ టు బి అప్రిషియేటెడ్. అవునా సార్? అండ్ సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఏం చెప్పుకోవచ్చు? ఎందుకంటే నాని చాలా గ్లామరస్ గా, ఎనర్జెటిక్ గా చేస్తాడు. అండ్ కీర్తి సురేష్ ఆల్సో వెరీ మచ్ గ్లామర్ గా చూపించడానికి ఎలా సినిమాటోగ్రఫీ ఎలా వచ్చింది సార్? సినిమాటోగ్రఫీ ఇస్ వెరీ బ్యూటిఫుల్, వెరీ. ఎందుకంటే సినిమా ఐ ఫీస్టింగ్ గా కనిపించాలి త్రూ అవుట్ ద సినిమా చూస్తున్నప్పుడు. ఈవెన్ కథలో ఒక సన్నివేశంలో ఆ సీన్ తాలూకు బ్యాక్ డ్రాప్ ఎంత డల్ గా ఉన్నప్పటికీ, లేకపోతే ఎంత రిచ్గా ఉన్నప్పటికీ, దట్ ఈస్ టు బి పోర్ట్రేట్ విత్ ద ఈక్వల్ లైటింగ్ అండ్ ఈక్వల్ దిస్ థింగ్. చాలా బాగా చేశారు కెమెరామెన్ నజీర్ షఫీ. హీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఓకే సార్. సార్, మీరు ఇంతకు ముందు చెప్తూ ఒక మాట అన్నారు, అంటే స్టోరీ అయితే పాతదే, ఇంచుమించు మనకు తెలుసున్న లైనే, అఫ్ కోర్స్ జరగబోయేది కూడా మనకు తెలుస్తూనే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. మరి ఇటువంటి స్టోరీని నాని ఎన్నుకోవడం, దాని వెనక స్క్రీన్ ప్లే ఇంత బలంగా నడిపించడం వెనక నాని సెలక్షన్ కరెక్టే అనుకోవచ్చు అంటారా? నిజంగా ఇలాంటి సబ్జెక్టు ఒక నిర్మాతకి, దర్శకుడు చెప్పినప్పుడు, ఒక హీరోకి కథను నరేట్ చేసినప్పుడు ఫైనల్ ట్రీట్మెంట్, ఫైనల్ జడ్జిమెంట్ ఎలా వస్తుంది అనేటువంటి విషయంలో ఒక డౌట్ ఉండాలి. దాన్ని గెస్ చేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్.
కథగా చెప్పినప్పుడు ముందు కథ చెప్తారు, తర్వాత స్క్రీన్ ప్లేకి వెళ్తారు, తర్వాత డైలాగ్ పార్ట్కి వెళ్తారు. ఈ డిఫరెంట్ స్టేజెస్లో ఒక సినిమా తాలూకు స్ట్రెంగ్త్ని, దాని ఫ్లోని జడ్జి చేయటం అనేటువంటిది. ఈ జడ్జిమెంట్ విషయంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు యొక్క టేస్ట్ని కానీ, ఆయన యొక్క గెస్సింగ్ ఇది కానీ వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఊహించడం అంటే అతను ఒక ఫూలిష్ స్క్రిప్ట్ని తీసుకుని ఆహా ఓహో అయిపోతుంది అనేటువంటి భ్రమంలో నుంచి ఒక నిర్మాత బయటికి రాగలిగినప్పుడే, దాన్ని కరెక్ట్గా గేస్ చేయగలిగినప్పుడే సక్సెస్ అనేటువంటి సాధ్యపడుతుంది. ఆ విషయంలో దిల్ రాజు జడ్జిమెంట్లు దాదాపు 90% వరకు సక్సెస్ చూడగలుగుతున్నాం. సార్, దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాలంటే ఆల్రెడీ దిల్ రాజు గారి గురించి చెప్పారు, మనం చాలా సినిమాలు చూసాం మీరు చెప్పినట్టు. ఎలా వచ్చింది సార్? అంటే ఆ రిచ్నెస్ బాగా కనిపించిందా? రిచ్నెస్ సినిమాకి ఒక రిచ్నెస్ అనేటువంటిది తీసుకున్న కథను బట్టి ఉంటుంది. హౌ మచ్ ప్రొడక్షన్ వాల్యూస్ దే ఆర్ టు పుట్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో దిల్ రాజు ఎప్పుడు తనకు తెలుసు ఏ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలి, అవసరమైన దగ్గర ఎంత పెట్టాలో, అవసరం లేని దగ్గర ఎంత తగ్గించాలో, హౌ టు కంట్రోల్ ద ప్రొడక్షన్ వేస్టేజ్ అనేటువంటి విషయంలో దిల్ రాజుకి ఒక అద్భుతమైన ఇది ఉంది, అవగాహన ఉంది. కాబట్టి ఈ సినిమాకి ఎంత కావాలో అంత అద్భుతంగా పెట్టాడు. ఎంత రిక్వైర్మెంట్ ఉంటే ఎక్కడ సినిమా మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న లోటు కూడా కనిపిస్తుంది. స్టోరీగా చెప్పాలంటే ఇది వన్ మోర్ రొటీన్ లవ్ స్టోరీ అనుకునే అనుకోవాలి. హీరో ఫాల్స్ ఇన్ లవ్ విత్ ద హీరోయిన్ ఫస్ట్ హాఫ్లోనే. హీరో క్యారెక్టర్ ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ అనేటువంటిది ఇందులో స్పెషల్ హైలైట్గా చెప్పుకోవాలి. కాబట్టి క్యారెక్టరైజేషన్ అంటే మార్చి టు సెప్టెంబర్ పరీక్షలు రాస్తూ డమ్కీలు కొడుతూ చివరికి ఈయన్ని ఎట్లాగైనా ఈ కాలేజీలో నుంచి పంపించేయాలి అని చెప్పేసి ఆ ఇన్విజిలేటర్గా ఉన్నటువంటి వ్యక్తి, బాబు నువ్వు నీ దరిద్రం వదిలించుకోవాలరా ఈ కాలేజీలో నుంచి, నువ్వు ముందు బయటకు వెళ్ళిపోవాలని చెప్పేసి వీడికి కాపీలు నుంచి, వెరీ సిన్సియర్ ఇన్విజిలేటర్, సిన్సియర్ పర్సన్ అయినా సరే వీడి గొడవ తట్టుకోలేమని చెప్పేసి వాడు కాపీలను తీసి వాడు ఎట్టా కూడా పాస్ చేసి బయటికి పంపిస్తాడు. బయటికి పంపిస్తే వాడు పాస్ అవుతాడు. పాస్ అయిన తర్వాత పాస్ అవటం అనేది పెద్ద షాకింగ్ సర్ప్రైజ్ అనమాట. అయిన తర్వాత ఇలా బయటకు వచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేటువంటి దీంట్లో ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ అనేటువంటి ప్రశ్న మీద ఒక సాంగ్ కూడా, అద్భుతమైన సాంగ్, చాలా సరదాగా ఉంటుంది, క్యాచీ ట్యూన్తో సాంగ్ ఉంది వాట్ నెక్స్ట్ అని. ఆ సాంగ్ కూడా అయిపోయింది. వాట్ నెక్స్ట్ అనేది ఒక రోడ్ వెతుకుతున్న టైంలో హీరోయిన్ అనుకోకుండా ఎవడో ఈవ్ టీజింగ్ చేస్తే వాడనుకొని నేను కొట్టేస్తుంది, లాగ్ పెట్టి సాఫ్గా కొట్టేస్తుంది. కొట్టేసిన తర్వాత ఆ కొట్టడంతో సారీ అని చెప్పేసి వెళ్ళిపోతుంటుంది. కానీ అక్కడే లాక్ అయిపోయాడు హీరో ఆ అమ్మాయితోటి. లాక్ అయిపోయి ఆ అమ్మాయిని నేను ఐ లవ్ యూ అని చెప్పేసి ఆ అమ్మాయి పడుతుంటాడు. నువ్వే నాలెడ్జ్ పెట్టండి, ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ థింగ్స్. నేను అమ్మాయికి అంతకుముందు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ డిస్టర్బెన్స్. సరే ఫైనల్గా ఆ అమ్మాయి ఎంటపడటం, ఆ అమ్మాయి ఎవరో కాదు, ఏ కాలేజీలో ఇన్విజిలేటర్గా వచ్చి తండ్రిని పాస్ చేయించాడో ఆ అమ్మాయి, అతను ఆ ఇన్విజిలేటరే ఈ అమ్మాయి తండ్రి, హీరోయిన్ ఫాదర్. ఆ క్యారెక్టర్ ఇక అసలు జీవితంలో వాడు మొహమే చూడకూడదు అనుకున్నాడు, అలాంటి వాడే అతని కూతురు వెనకాల పడుతుంటాడు. ఎట్ ద ఇంటర్వెల్ పాయింట్ సరే అతను చేస్తుంటాడు. ఆ తర్వాత హీరో ఫాదర్ పోసాని కృష్ణమురళిను, మదర్గా ఈశ్వరీరావు చేసింది. ఆ క్యారెక్టర్స్ దాంట్లో కూడా బ్యూటిఫుల్ ఫన్. ఆ క్యారెక్టరైజేషన్స్ వాళ్ళిద్దరి మధ్య ఉండే ఫాదర్ తండ్రి రిలేషన్స్లో కూడా మంచి ఫన్ చేశారు. తర్వాత ఎట్ ద సన్ పాయింట్ ఇంటర్వెల్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇతని కంటే ఒక ఘాటైన ప్రేమికుడు ఆ అమ్మాయిని ప్రేమించి ఉన్నాడు. అతనికి తండ్రి ఆమోదం ఉంది, ఇతనే నా అల్లుడు అని చెప్తాడు. అల్లుడు అని చెప్తే చివరికి వీళ్ళిద్దరిలో ఎవరికి దక్కింది హీరోయిన్. దిస్ ఈస్ ద స్టోరీ లైన్. హౌ ద మిగతా రిమైనింగ్ పార్ట్, అతను ఒక ఇన్స్పెక్టర్గా ఒక ప్రయోజకుడుగా వస్తాడు. ఇదేమో లోకల్గా గాలి బ్యాచ్, నాని బ్యాచ్, నేను లోకల్ గాలి బ్యాచ్. ఇలాంటి గాలి వేదవకి నేను ఎలా ఇవ్వాలి నా కూతురు అనేటువంటిదేమో తండ్రి వాదన. ఆ కుర్రోడేమో నీకేం ఇచ్చి నా కూతురుని ఇచ్చి పెళ్లి చేయాలని అడిగినప్పుడు నేను ప్రయోజకున్నా చేస్తానని చెప్పి 4 సంవత్సరాల పాటు ఈ అమ్మాయి మొహం చూడకుండా వెళ్ళిపోయి ఒక ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా వస్తాడు అతను. ఇలాంటివి ఇతను హీరోగా ఒక ప్రయోజకుడుగా వచ్చిన అతను ఎందుకు పనికిరాని గాలి తిరిగి హీరో. వీళ్ళిద్దరి మధ్య క్లాస్ తోటి సినిమా చివరికి ఏ విధంగా ఫైనల్గా ఎండ్ కీర్తి సురేష్ ఎవరికి దక్కుతుంది ఎలా అనేటువంటి పాయింట్ ఎలా టోటల్గా ఆర్టిస్టుల విషయాన్ని చూస్తే కనుక తులసి గారు కానీ, లేకపోతే వెన్నెల కిషోర్ అండ్ సచిన్ ఖేడేకర్, ముఖ్యంగా కీర్తి సురేష్ ఫాదర్ క్యారెక్టర్ కానీ, ఆయన క్యారెక్టర్ గురించి ఏం చెప్పుకోవచ్చు? మిగతా క్యారెక్టర్స్ అందరూ పోసాని కృష్ణమురళి గారు డైలాగ్స్ ఆల్సో చాలా బాగా పేలాయి. ఎలా చేశారు సార్ వీళ్ళు? పోసానికి మళ్ళీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్స్ చాలా రెగ్యులర్గా చేస్తున్నాడు తను. అయితే ఇందులో ఒక కొడుకును మొదటి నుంచి తిడుతూ ఉంటాడు. కానీ ఇలాంటి నీకు తిక్క కుదరాలంటే నేను వెళ్ళి ఆ అమ్మాయి ఫాదర్కి చెప్తాను,
ఆ అమ్మాయి ఫాదర్ చెప్తే అప్పుడు వాడు చెప్తాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లోపల ఇస్తే తెలుస్తుంది నీకు బుద్ధి వచ్చింది చెప్పి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఆ ఫాదర్ నాకు కూడా లొంగట్లేదు నువ్వు లొంగట్లేదు వాళ్ళ తండ్రితోనే చెప్పిస్తాను వాళ్ళ ఫాదర్తోనే చెప్పిస్తాను చెప్పి వెళ్ళి తలుపు తడితే ఎవరండి మీరే చెప్పి అడుగుతాడు. అడిగితే ఐఎమ్ సో అండ్ సో చెప్పడు, మీరు ఎవరండి అని అడుగుతుంటాడు. ఇంతలో ఈ అమ్మాయి వచ్చేస్తుంది, ఇతను ఏదో చెప్తుంటాడు, అంతలో అమ్మాయి వచ్చేస్తుంది. ఆ పిల్లని చూసి షాక్ అయిపోతాడు హీరో ఫాదర్ పోసాను కృష్ణమురళి. నేను కోరుకుంటున్న కోడలు ఇదే, ఇంత అందమైన పిల్లని నా కొడుకు ప్రేమిస్తే నేను ఎందుకు ఇది కాదంటానని చెప్పేసి అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసి కొడుకుని ఎంకరేజ్ చేస్తాడు. అరే బంగారు లాంటి కోడలు రా, నా పిల్లతో మావ అనిపిస్తే చాలు, నాకు మావయ్య అనిపిస్తే చాలు అని చెప్పేసి ఆ విధంగా ఎంకరేజ్ చేస్తుంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ పోసాను కృష్ణమురళి. చాలా ఫన్ ఓరియంటెడ్గా చేశాడు తను. ఇక ఇతను హీరోయిన్ సచిన్ కేరేకర్ హీరోయిన్ ఫాదర్ మనం మొన్ననే చూసాం జనతా గ్యారేజ్ లో అవుట్ అండ్ అవుట్ విలన్ గా చేశాడు. అలాంటి అతను ఒక రెస్పాన్సిబుల్, ఒక లవింగ్ ఫాదర్ గా, ఒక ఎగ్జిక్యూటివ్ గా ఉండేటువంటి ఒక హై లెవెల్ పోస్ట్ ఫాదర్ గా చాలా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. ముఖ్యంగా ఎక్కువగా కథ నడిచేది అతని పాయింట్ ఆఫ్ వ్యూలో. హీరో ఇన్ను తండ్రికి చాలా అటాచ్డ్. తండ్రి మనకి ఇంత ప్రేమనిస్తున్న తండ్రికి మనం ఇవ్వగలిగేది ఒక చిన్న నమ్మకం మాత్రమే. ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు పోగొట్టుకోనని చెప్తుంది అని బిగినింగ్లో చెప్తుంది హీరోయిన్ క్యారెక్టర్. అలాంటి ఒక క్యారెక్టర్ని ఇతను డిస్టర్బ్ చేసి ప్రేమలో పడేయటం, తండ్రి మాట జవదాటిన ఒక కూతుర్ని తన దారిలోకి తెచ్చుకోవటం అనేటువంటిది ఇతని క్యారెక్టర్, హీరో క్యారెక్టర్. ఈ విధంగా ఆ కాన్ఫ్లిక్ట్ని చాలా బాగా యాక్ట్ చేశాడు సచిన్. అండ్ నవీన్ చంద్ర ఆల్సో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. అది ఆ లవర్, కాంపిటేటివ్ లవర్ ఎవరైతే ఆ క్యారెక్టర్ నవీన్ చంద్ర చేశాడు. నవీన్ చంద్ర ఇంతకుముందు కొన్ని సినిమాల్లో మనం చూసే బియర్డ్ గా ఉంటాడు, దీంట్లో కొంచెం క్లీన్ షేవ్డ్ క్యారెక్టర్ లో చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. కరెక్ట్ గా క్యారెక్టర్ ఫిట్నెస్ అతను తీసుకోవటం, నవీన్ చంద్ర తీసుకోవటం. ఎందుకంటే అతను యాక్చువల్ గా నాని కంటే సిన్సియర్ లవర్, అతని క్యారెక్టర్ లో కూడా ఎలాంటి నెగిటివ్ షేడ్స్ ఉండవు. ఈ సిన్సియర్లీ లవ్డ్ తన అమ్మాయిని దక్కించుకోవటం కోసం 4 సంవత్సరాల పాటు పక్కకి వెళ్ళిపోయి ఒక అచీవ్మెంట్తో బయటకు వస్తాడు. అతని క్యారెక్టర్ నవీన్ చంద్ర ఇస్ ఆల్సో వెరీ గుడ్. ఫస్ట్ హాఫ్లో టైటిల్ కార్డ్స్ దగ్గర నుంచి థియేటర్లో ఇది సినిమాని మనం మల్టీప్లెక్స్లో కాకుండా ఒక రెగ్యులర్ థియేటర్లో చూడటం జరిగింది, రాములు థియేటర్లో చూడటం జరిగింది. ఆ పబ్లిక్ క్రౌడ్ రెస్పాన్స్ ఫస్ట్ టైటిల్స్ కార్డ్స్ దగ్గర నుంచి విపరీతమైన రెస్పాన్స్. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్లో అయితే కొన్ని డైలాగులు కూడా వినిపించినంత రోరింగ్ అప్లాజ్, మంచి ఫాలోయింగ్. ఆ టైమింగ్ అనేటువంటిది నాని చాలా బాగా డెవలప్ చేశాడు. హీఈస్ నాట్ ఏ కెమిడియన్, కామెడీ హీరో కాదు తను, ఆ కామెడీ ఇమేజ్ లేదు తనకి. కానీ కామెడీ పండించిన విధానం, హీరో క్యారెక్టర్లో నుంచి ఒక హిలేరియస్ కామెడీని ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది, అలాంటి క్యారెక్టర్ క్రియేట్ చేయడం అనేటువంటిది, దానికి ఇతను న్యాయం చేయడం అనేటువంటిది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నాని మంచి మార్క్స్ కొట్టేసి. అండ్ ఆల్సో ఫస్ట్ టైం యుఎస్ నాని వెళ్ళడం, ఆల్రెడీ యుఎస్ లోనే ఉన్నాడు, ఇంకొక కూడా ఉంటాట. యుఎస్ లో కూడా మంచి గ్రాస్ కలెక్షన్స్ అవి వస్తున్నాయి. అంటే ఓవర్సీస్ మార్కెట్ కూడా పెరిగింది అనుకోవచ్చు అంటారా? ఓవర్సీస్ లో రియల్లీ దిస్ ఫిలిం ఇస్ గోయింగ్ టు ఎంజాయ్ ఎ వెరీ గుడ్ ఫ్రూట్. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే సినిమాని త్రూ అవుట్ ఏదో వీటి గురించి కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఎవరైనా వెళ్ళేది. అంతే కదా, సినిమా ఈజ్ ద పర్పస్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఈజ్ ఏ ఫుల్ ప్యాక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. హీఈస్ గోయింగ్ టు ఓవర్సీస్ లో కూడా మంచి రిజల్ట్స్ వస్తాడు. సార్ ఓన్లీ నాని కామెడీ ఉందా, లేకపోతే కామెడీ సెపరేట్ గా ఏమైనా ఉందా? వెన్నెల కిషోర్ ఆల్సో ఉన్నాడు, కామెడీ పాయింట్ ఆఫ్ వ్యూలో కామెడీ సెపరేట్ ట్రాక్ గా అంటూ ఏం లేదు. వెన్నెల కిషోర్ జస్ట్ వీళ్ళు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ షాపింగ్ లో ఆ ఓనర్ ఆఫ్ దట్ కళామందిర్ అనేది ఒక షాపింగ్కి వెళ్తారు, ఆ షాప్ లో ఓనర్ అతను. వీళ్ళ మధ్య ఉన్నటువంటి చిన్న కామెడీ అతను ఒక ఇది. సెపరేట్ ట్రాక్ ఆఫ్ కామెడీ అనేటువంటిది ఏం లేదు. ఆల్ ద క్యారెక్టర్స్ కామెడీ ఈస్ ఫ్యూజ్డ్. దేవిశ్రీ ప్రసాద్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఎంత మాట్లాడుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. అఫ్ కోర్స్ ట్యూన్స్ పరంగా చూస్తే కనుక చాలా క్యాచీగా ఉండేవి, లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే కనుక కొన్ని అంటే సెంటిమెంట్ సన్నివేశాల్లో కానీ, సెంటిమెంట్స్ పండించేటప్పుడు కానీ బ్యాక్గ్రౌండ్ బీజిఎం టోటల్గా ఎలా అనిపించింది సార్? టోటల్గా బీజిఎంలో బ్యాక్గ్రౌండ్ పరంగా పెద్ద ఎలివేషన్ కానీ పెద్ద ఎక్సలెన్సీ అని చెప్పడానికి ఏం అవకాశం లేదు. సాంగ్స్ పరంగా అంటే ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద పేతాస్ ఇది సీన్ లేకపోతే పెద్ద హెవీ సీన్స్ ఉన్నట్లయితే ఇట్ నీడ్స్ ఏ బ్యాక్గ్రౌండ్ బీజీ, దీంతో ఇంపార్టెన్స్ కానీ ఆ ఎలివేషన్ కానీ ఉంటుంది. ఇట్ గోస్, ఆ సినిమాలో స్పీడ్ ఉంది, ఆ స్పీడ్ ని క్యాచ్ చేసింది మ్యూజిక్. దట్స్ టు దట్ ఎక్స్టెంట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో దేవిశ్రీ అఫ్ కోర్స్ సాంగ్స్లో చాలా బాగా చేశాడు. ఇక దీంట్లో బీజీ విషయంలో కూడా బాగానే ఓకే, హి డిడ్ ఎ గుడ్ జాబ్. సార్ క్లైమాక్స్ పరంగా కానీ లేదా ప్రీ క్లైమాక్స్ ఇవి ఎలా ఆకట్టుకున్నాయంటారా ప్రజల్ని? ఎలా అంటే ప్రేక్షకులకి, సగటు ప్రేక్షకుడు చూస్తున్న ప్రేక్షకుడికి ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక రకమైన మూడ్లోకి వెళ్తాం, ఆల్రెడీ అయిపోతుంది, మనకు తెలుస్తూ ఉంటుంది. దట్టు ఏంటంటే మీరు చెప్పినట్టుగా స్టోరీ ఆల్రెడీ పాత స్టోరీనే అన్నారు. ఇవి రెండు డీల్ చేయడం ఎలా డీల్ చేశాడు సార్ డైరెక్టర్?
టు బి ఫ్రాంక్ ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఫాస్ట్ గోయింగ్ ఫాస్ట్ మూమెంట్ అనేటువంటిది సెకండ్ హాఫ్లో కొంత డ్రాప్ అయింది. ఎందుకంటే కథ సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పటికి ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేటప్పటికి ఇట్స్ ఎ గుడ్ బ్యాంగ్. ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అయింది, తను ప్రాణప్రదంగా ప్రేమిస్తే తన అమ్మాయి కోసం ఇదే అవుతున్నటువంటి అమ్మాయి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడినటువంటి హీరో క్యారెక్టర్ అప్పటిదాకా చూపించారు. సడన్గా ఈ క్యారెక్టర్ ఎంటర్ అయింది, దట్ ఈస్ నవీన్ చంద్ర క్యారెక్టర్. నవీన్ చంద్ర క్యారెక్టర్ ఇప్పుడు ఒక ట్రయాంగిల్ లవ్ అయిపోయింది. ఈ ట్రయాంగిల్ లవ్ లాక్ వరకు సినిమా చాలా బాగా వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్లోకి వచ్చిన తర్వాత హౌ ద సీన్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అనేటువంటి దాంట్లో కొంత ల్యాగ్ కనిపించింది. ఆ ల్యాగ్ అనేటువంటిది అప్ టు ప్రీ క్లైమాక్స్ వరకు ల్యాగ్, బోర్ కొట్టే ల్యాగ్ అయితే కాదు కానీ ఓకే వీ హ్యావ్ సీన్ ఇట్ దిస్ ఆల్రెడీ అన్నది ఆ ఫ్లో కనిపిస్తుంది. బట్ మాస్ ప్రేక్షకులకి సరిపోయే మాస్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే ఫైట్స్ కానీ లేకపోతే మంచి బాగా పగలబడిన సన్నివేశాలు కానీ అలాంటివి ఏమైనా అనిపించాయి సార్? మొదటి ఇందాక మనం వెరీ హిలేరియస్ ఫైట్స్ ఆల్సో వెరీ నైస్. ఫైట్స్ కూడా ఒక స్కీమ్ ఓరియంటెడ్ ఫైట్ కనిపెట్టాడు. హీరోయిన్ ని విలన్స్ ఒక చిన్న రౌడీ బ్యాచ్ టీచ్ చేసినప్పుడు అతను వెళ్ళి తంతాడు యాక్చువల్గా మామూలుగా రొటీన్గా. అయితే ఇతను ఏం చేస్తాడంటే ఒక 10 బీర్ బాటిల్స్ తీసుకొని ఆ విలన్ ఉన్నటువంటి ప్లేస్కి వెళ్తాడు. వాడి ప్లేస్కి వెళ్తాడు. వాడి ప్లేస్కి వెళ్తే వెళ్ళి అరే ఇది బీరు, మీరు చేసిన దానికి ఆ అమ్మాయిని ఏడిపించిన దానికి సారీ చెప్పండి, వెరీ గుడ్, హ్యాపీగా మందు వేసుకొని వెళ్ళిపోదాం, మీరు హ్యాపీగా బీర్ కొట్టేసి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని వెళ్ళిపోదాం. లేదంటే మందుల తన్నారంటే మందులు తినాల్సి వచ్చింది. మందులా డిసైడ్ చేసుకోమని చెప్పేసి ఒక చిన్న ఫైట్ కంపోజ్ చేసిన దాంట్లో ఆ ఫన్ అలాంటి సీన్ మామూలుగా ఒక ఫైట్ లాగా పెట్టచ్చు. దాని ముందు ఒక చిన్న ప్రీ లీడ్ సీన్ ఒకటి తీసుకోవటం, దట్ ఈస్ వెరీ ఎంటర్టైనింగ్. సో డైరెక్టర్ గారు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్నారు డెఫినెట్గా. సార్ టోటల్గా సినిమా మొత్తంగా చూస్తే కనుక ఎలా వచ్చింది సార్ టోటల్గా? యు మీన్ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్? ఎగ్జాక్ట్లీ ప్లస్ పాయింట్స్. ప్లస్ పాయింట్స్గా చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ నాని పర్ఫార్మెన్స్, నాని అపీరెన్స్, నాని ద సినిమా రివాల్వ్స్ విత్ నానీస్ క్యారెక్టర్ నాని. నెక్స్ట్ కీర్తి సురేష్, వెరీ బ్యూటిఫుల్ అండ్ ఆ పెయిరింగ్ చాలా బాగుంది. వాళ్ళిద్దరి పెయిరింగ్, వాళ్ళిద్దరి క్యారెక్టరైజేషన్స్లో ఉన్నటువంటి వాట్ వి కాల్ ఈ కెమిస్ట్రీ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, దట్ ఈస్ వెరీ గుడ్. నిజంగా నాకు ప్రేమ ఇలాంటివి పడవు అనేటువంటి ఒక అమ్మాయిని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఒక గాలి కుర్రోడు, ఒక అల్లరి చల్లర కుర్రోడు ప్రేమలోకి తీసుకురావటం అనేటువంటిది అలా కన్విన్స్ చేస్తారు అనేటువంటిది ఒక ఆ కన్విన్సింగ్గా వెళ్ళటం అనేటువంటిది బాగుంటుంది. సో దట్ ఈస్ వెరీ గుడ్ యాజ్ ఫార్ as the performances are concerned. ఇక మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్, మెయిన్ ఇంకొక హైలైట్ ఈస్ ద డైలాగ్. ప్రసన్న కుమార్ డైలాగ్స్ ఆర్ రియల్లీ బాంబ్ బ్లాస్ట్స్ లాగా, సేమటపాయకాయ లాగా పేలిన థియేటర్లో. అంత మంచి టైమింగ్లో మంచి వెరీ గుడ్ మంచి డైలాగ్ రైటర్ దొరికాడు. మంచి డైలాగ్ రైటర్ అంటే సీన్లో ఉన్నటువంటి డెప్త్ను లేకపోతే ఆ కంటెంట్ తాలూకు ఆ చిన్న చిలిపితనాన్ని, ఆ అల్లరిని క్యాచ్అప్ చేయటం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఏదో హెవీ డైలాగులు, అద్భుతమైన డైలాగులు, శాతకర్ణిలో రాసినటువంటి ఒక హెవీ డైలాగు, లేకపోతే మరి ఇంకొక కమర్షియల్ సినిమాలో 150 లాంటి డైలాగులు కాదండి. మైనస్ పాయింట్స్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్లో స్లో అయింది అనేటువంటి ఆల్రెడీ ఎంత చెప్తాను. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో ఉన్న ఫాస్ట్నెస్ తగ్గింది. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఒక ది సిమ్టమ్స్ ఆఫ్ ఆర్యా, ద సిమ్టమ్స్ ఆఫ్ ఇడియట్, ఆల్రెడీ ఇలాంటి కొన్ని సినిమాలు చూస్తుంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లాకింగ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పుడు ఇట్ ఫాల్స్ ఇంటూ. ఇంకోటి రావు రమేష్ క్యారెక్టర్, ఈ హీరోయిన్ ఫ్రెండ్ని వేరే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే ఆ హీరో అతను ఆ రావు రమేష్ కొడుకుని కిడ్నాప్ చేసుకొచ్చేస్తారు, అల్లుడిని కిడ్నాప్ చేసుకొచ్చారు. ఆ సీన్లో అతను క్లైమాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాడు. ఇక్కడ ఏంటంటే ఆ ఫోర్స్డ్ క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది రావు రమేష్ ఆ టైంలో రావటం అనేటువంటిది. కానీ వచ్చిన తర్వాత ఇతనికి ఒక స్పీచ్ ఓరియంటెడ్ క్లైమాక్స్ ఇది. నాని మీరు కేవలం డబ్బు ఇవి ఉంటే మాత్రమే, సుఖాలు మాత్రమే జీవితాలు అనుకుంటున్నారు, డబ్బు మాత్రమే జీవితాలు అనుకుంటున్నారు. డబ్బు కెన్ బి ఎర్న్డ్ బట్ హ్యాపీనెస్ కెనాట్ బి అచీవ్డ్ అనేటువంటి ఒక మోరల్ ఇది ఆల్రెడీ గతంలో కూడా వచ్చింది. మన దీంట్లో హౌ కన్విన్సింగ్లీ దే సెడ్ ఆ త్రూ అవుట్స్ ద క్లైమాక్స్ పార్ట్లో వచ్చేటప్పుడు ప్రీ క్లైమాక్స్ ముందు కొత్త చిన్న స్లో నరేషన్ అనేటువంటిది మైనస్ పాయింట్ గా చెప్పుకోవాలి. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా వచ్చింది మొత్తం. డెఫినెట్లీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, స్టోరీ. ఫైనల్ గా మీరు ఇచ్చే రేటింగ్ ఎంత సార్ దీనికి? As far as the rating is concerned, the making standards are good, performances are good, music is good, the remaining technical aspects are very good.
సో వీ కెన్ గివ్ 3.25 ఇస్ మై రేటింగ్ టు దిస్ ఫిలిం. ఓకే సక్సెస్ కంటిన్యూ చేశారు మళ్ళీ. ఆ సక్సెస్ దీంట్లో కంటిన్యూ చేశారు ఒక ఎంటర్టైనింగ్ వేలో. రైట్. దాంట్లో ఒక అద్భుతమైన సెంటిమెంట్, హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ రిలేషన్స్ లో ఉన్నటువంటి ఒక డెప్త్ ని ఎక్కడైతే టచ్ చేశారు, క్లీన్ విజువల్స్, క్లీన్ విజువల్స్ తో దాన్ని ఎలా అయితే టచ్ చేశారు, ఒక షీర్ ఎంటర్టైన్మెంట్ కోసం చేసినటువంటి ఒక మంచి ప్రయత్నం ద దిల్ రాజు సక్సెస్ అనేటువంటిది. ఇట్ ఈస్ గివింగ్ ఎ వెరీ గుడ్ కంటిన్యూటీ టు దిల్ రాజు సక్సెస్. ఒక మంచి సినిమా చూడాలంటే వీకెండ్ లో డెఫినెట్ గా నేను లోకల్ చూడొచ్చు. యా మంచి సినిమా కాదు, ఒక సరదా సినిమా. సరదా సినిమా, ఎగ్జాక్ట్లీ. మంచి సినిమా అంటే శతమానం భవతి అంటారా? ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం చూడాలి సరదాగా, ఒక లెట్ us మేక్ సమ్ టైం పాస్ అనుకుని. ఎందుకంటే మంచి సినిమాని సర్టిఫై చేయటం కాదండి, మంచి సినిమా అంటే శతమానం భవతి. ఎందుకంటే ద వాల్యూస్ దట్ ఆర్ సెట్, దాంట్లో చెప్పినటువంటి వాల్యూస్ కానీ దాంట్లో ఉంటుంది. దీంట్లో ఏంటంటే అల్లరి ఉంటుంది, అల్లరి అనేటువంటి ఎంటర్టైనింగ్ వేలో అల్లరి అనేటువంటి యూత్ ని రకరకాల మార్గాలుగా తీసుకొస్తుంది. ఒక హీరో గాలితనాన్ని గ్లోరిఫై చేయటం, లేకపోతే పని బాట లేకుండా తిరగటాన్ని, లేకపోతే ఒక అల్లరి చిల్లరితనాన్ని గ్లోరిఫై చేసే ఇలాంటి క్యారెక్టర్స్ ని మనం మంచి సినిమా అనుకోం. ఆఫ్ కోర్స్ లెట్ us call it డిఫరెన్స్. ఏదైనా సరే దిల్ రాజు మా మైండ్ సెట్ అండ్ హీస్ గోయింగ్ ఈజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ రివ్యూ అందించినందుకు. ఇది ఈ వారం మూవీ రివ్యూ నేను లోకల్ పై స్పెషల్ మూవీ రివ్యూ షో బొమ్మ బాగుందా. నెక్స్ట్ వీక్ మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.